సబ్స్క్రైబ్ చేసి వీడియో చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మన దేశంలో ఊబకాయంతో బాధపడేవారు ఎక్కువగా ఉంటారు. 10 మందిలో 5 అధిక బరువుతో ఉన్నారు. కానీ మీరు జపాన్, కొరియా లాంటి దేశాలను చూసుకుంటే వాళ్ళు చాలా స్లిమ్గా అందంగా ఉంటారు. మనం ఒకసారి బరువు పెరిగిన తర్వాత అది ఎలా నియంత్రించాలా అని తంటాలు పడుతూ ఉంటాము. ఏం చేసినా బరువు తగ్గడం అంత తేలిక కాదు. మనకంటే నాజుగ్గా ఉండే వాళ్ళని చూస్తుంటే కడుపులో మంట వస్తుంది. వాళ్ళ ఫిట్నెస్ సీక్రెట్ ఏమిటని ప్రశ్న తలెత్తుతుంది. జపనీయులు ఫిట్ అండ్ ఫైన్గా ఉంటారు. జపనీస్ ప్రజలు చూసి వారి వయసు చెప్పడం చాలా కష్టం. ఆరోగ్యకరమైన మరియు శీఘ్ర తెలియగల జపనీస్ ప్రజలు ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉంటారు. జపనీసులు ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు. జపనీస్ స్లిమ్నెస్ సీక్రెట్ ఏంటో తెలిసిపోయింది. జపనీయులు స్లిమ్గా ఉండటానికి కఠినమైన నియమాలు పాటిస్తారు. జపనీయులు ఫిట్నెస్ రహస్యం వారి స్థిరమైన ఆహారంపై ఆధారపడి ఉంటుంది. హరకచ్చీబు అనేది పెద్దలు నమ్మే ప్రత్యేకమైన ఆహారం. వీరి డైట్ పాటిస్తే ఊబకాయ సమస్య తగ్గుతుంది. ఇది ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే కాదు, సుదీర్ఘ జీవితాన్ని గడపడానికి కూడా సహాయపడుతుంది. జపనీయులు కడుపు నిండా తినరు. జపనీయులు భోజనం చేసేటప్పుడు పొట్టకు చాలా ప్రాధాన్యతనిస్తారు. కడుపు నిండా తిండి తినరు. 80% మాత్రమే పొట్టను నింపుతారు. ఖాళీ విశ్రాంతితో జీర్ణక్రియ సులభం అవుతుంది. కొవ్వును సృష్టించడానికి బదులుగా తినే ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది మరియు శక్తి ఉత్పత్తి అవుతుంది. ఫుడ్ ప్లేట్లు చిన్నగా ఉంటుంది. ఫుడ్ ప్లేటు చిన్నదిగా ఉండాలి. ప్లేటు పెద్దగా ఉంటే ఆహారం పెద్ద పరిమాణంలో వడ్డిస్తారు. దీని కారణంగా పరిమితికి మించి ఆహారం కడుపులోకి ప్రవేశిస్తుంది. అదే ప్లేటు చిన్నగా ఉంటే ప్లేట్లో తక్కువ ఆహారం పెడతారు. మళ్ళీ రెండోసారి ఆహారం అందించేటప్పుడు జాగ్రత్తగా ఉంటాం. మీ ఆకలిని నియంత్రించడానికి ప్రయత్నించండి. జపనీయులు కూడా చిన్న ప్లేట్లు తినడానికి ఇష్టపడతారు. టీవీ, మొబైల్ చూస్తూ భోజనం చేస్తుంటే ఎంత ఆహారం తీసుకుంటారనే విషయం తెలియక మానదు. టీవీ రూమ్లో ఉన్న వాళ్లకు కడుపు నిండుతుందో లేదో తెలియదు. జపనీస్ నియమాల ప్రకారం మీరు తినేటప్పుడు మీ దృష్టి మొత్తం ఆహారంపై ఉండాలి. అప్పుడు మీ పరిమితికి మించి తినలేరు. మీరు ఆహారం తినేటప్పుడు నోటిపై శ్రద్ధ వహించండి. మీరు పెద్ద నోటిని మింగకూడదు. చిన్న చిన్న ముక్కలు చేసి తినాలి. ఇలా చేస్తే తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. నమలకుండా ఆహారం తీసుకుంటే జీర్ణక్రియ సక్రమంగా జరగదు. అజీర్ణం అనేక వ్యాధులకు కారణమవుతుంది. ఇలా జపనీసు పాటిస్తారు కాబట్టి వారు చాలా స్లిమ్గా అందంగా కనిపిస్తారు.